హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదిగోండి, ఇది మన గార్డెన్లో ఉన్న మందారం మొక్క అండి, పింక్ కలరు మొక్క. చూసారండి ఎంత హెల్తీగా ఉన్నా పువ్వులు రావట్లేదు ఏంటని చూస్తే ఇదిగోండి మిల్లీ బగ్స్ ప్రతి కొమ్మకి పట్టేసాయండి. మెయిన్ వర్షాకాలం శీతాకాలం మందార మొక్కలు వంగ మొక్కలు ఇలాంటి వాటికి మెయిన్ చూసుకోవాలండి మిల్లీ బగ్స్. దీని పేనుబంక అని కూడా అంటారు. ఇది ప్రతి కొమ్మకి పట్టేసిందండి. నేను చూసుకోవడం లేట్ అయింది. కంపల్సరీగా మనం ప్రతి మొక్కని ఇలా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు ఇదిగోండి బ్రష్తో నేను ఇలా క్లీన్ చేసేసుకుంటాను. బ్రష్తో క్లీన్ చేసేసుకుని ప్రతి కొమ్మ క్లీన్ చేసుకోవాలండి. ఒకవేళ ఇంకా ఎక్కువ పట్టేసిందంటే కనుక అక్కడికి ఆ కొమ్మని రిమూవ్ చేసేయడమే బెటర్ అండి. మనం ఒక చిన్న కొమ్మ కోసం చూసుకున్నామంటే మొత్తం ప్లాంట్ అంతా పాడైపోతుందండి. ఈ స్టేజ్లో ఉంది కాబట్టి నేను బ్రష్తో క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి వీలైనంత వరకు మనం ఇలా క్లీన్ చేసేసుకోవడమే బెటరు. ఇలా ప్రతి కొమ్మని కూడా బ్రష్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఏదో ఒకటి స్ప్రే చేసుకోవాలండి. ఎందుకంటే మొక్క అంత ఎక్కువగా పట్టేసింది కాబట్టి. ఒక్కొక్కసారి నేను ఏది వీలుగా ఉంటే అది ఇచ్చుకుంటానండి. ఒక్కొక్కసారి నిమ్ ఆయిల్ ఇచ్చుకుంటాను. ఇప్పుడైతే ఇదిగోండి కుంకుడుకాయలు రసం స్ప్రే చేద్దామని చూస్తున్నానండి. ఇదిగోండి కుంకుడుకాయలు నేను ఒక 7-8 కాయల వరకు తీసుకున్నాను. ఒకే మొక్కకు ఉందండి, నేను అబ్జర్వ్ చేసుకున్నాను, ఇంకెక్కడా లేదు. ఇదిగోండి వీటిని ఇలా నలిపేసి శుభ్రంగా ఇదిగోండి ఇలా గుజ్జులా తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మనం కంపల్సరిగా కూడా ఇట్లాంటి ఏదైనా ఇచ్చినప్పుడు అది కంపల్సరీగా వడకట్టుకోవాలండి. ఎందుకంటే అందులో ఉన్న పార్టికల్స్ వల్ల స్ప్రేయర్స్ పాడవుతాయండి. ఇదిగోండి 2 లీటర్ స్ప్రేయర్ అండి ఇది. దీంట్లో 1 లీటర్ పోసాను వాటరు. ఇదిగోండి ఇలా వడకట్టుకోవాలి. వడకట్టుకోకపోతే స్ప్రేయర్స్కి అడ్డపడిపోయి స్ప్రేయర్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీగా ఇలా వడకట్టుకునే మనం యూస్ చేసుకోవాలండి. 1 లీటర్ వాటర్కి ఇది ఒక 100 ml వచ్చి ఉండొచ్చండి. నేను రఫ్గా చెప్తున్నాను. కలుపుకున్న తర్వాత ఇదిగోండి ఆ 1 లీటర్ వాటర్లో కలిపేసుకొని స్ప్రే చేసుకుంటున్నానండి. నాకు ఏది వీలుగా ఉంటే అది ఇచ్చుకుంటానండి. ఇదనే లేదు, ఒక్కొక్కసారి నిమ్ ఆయిల్ ఇస్తాను, ఒక్కొక్కసారి ఇది ఇచ్చుకుంటాను. ఏదైతే అది ఇదిగోండి ఇది కలిపి దాంట్లో వేసిన తర్వాత టైట్గా ఫిట్ చేసుకొని పంప్ చేసుకోవాలండి. పంప్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా పంప్ చేసుకోవాలి. దాంట్లో గ్యాస్ ఫిల్ అయ్యి మనకి స్ప్రే వాటర్ వస్తుందండి, దాంట్లోంచి స్ప్రే వస్తుంది. ఇలా చేసుకోవాలండి కంపల్సరిగా. ఇదిగోండి మొక్క ఇలా పైకి తిప్పి ఎక్కడైతే అది పట్టేసిందో అక్కడ మొత్తం అంతా స్ప్రే చేసుకుంటున్నాను చూడండి. ఒకవేళ మనం ఎక్కడన్నా చూసుకోకుండా వదిలేసినా కూడా ఇలా స్ప్రే చేస్తే పోతుందండి. ఇలా ఒక్కసారి చేసి వదిలేస్తే కుదరదండి. కంపల్సరీగా వారంలో 2 టైమ్స్ ఇలా చేసుకోవాలండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే కనుక వారంలో 2-3 టైమ్స్ అయినా కంపల్సరీగా చేసుకోవాలండి. ఏదో ఒకసారి క్లీన్ చేసుకున్నాం, స్ప్రే చేసుకున్నాం కానీ తగ్గట్లేదు, మళ్ళీ వస్తుంది అనుకుంటాం. కానీ కాదండి, కంపల్సరీగా మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ మర్చిపోయాను, స్ప్రే చేసుకుంటున్నాను. అలా చూసుకొని మొత్తం మొక్క అంతా స్ప్రే చేసుకోవాలండి. ఓకే అండి, మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి.